మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు పాడైన స్థలములను బాగు చేయవాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు స్థలము అనేటువంటి మాట బదులుగా హృదయము అని ఆలోచన చేయాలి. పాడైనటువంటి హృదయాలను బాగు చేసేవాడు దేవుడే. ఆది కాండంలో దేవుడు మొట్టమొదట మానవుని సృజించినప్పుడు మానవునికి తన యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని, ఎటువంటి కపటము లేనటువంటి హృదయాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఏమాత్రము తన యొక్క హృదయంలో చెడుతనము లేనటువంటి స్థితి మానవుడు కలిగి ఉన్నాడు పిల్లలు. కానీ మానవుడు ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు ఆది కాండం 6వ అధ్యాయంలో మానవుని యొక్క హృదయాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలమని ప్రభువు చూసినట్లుగా మనం గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఊహ కూడా, తన యొక్క హృదయంలో పుట్టేటువంటి ఊహ కూడా చెడుతనంతో నింపుకున్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లలు. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో కనుక చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందిగా ప్రభు చెప్తున్నాడు. అవును, దేవుడు ఏవైతే మీ హృదయాల్లో ఉండకూడదో, దేనినైతే మీరు తలంచకూడదని చెప్పాడో దానినే హృదయంతో నింపుకున్నాడు మానవుడు. అందుకనే మానవుని యొక్క హృదయం ఎట్లా ఉందంటే మోసకరంతో నింపుకున్నాడు కాబట్టి మోసకరమైంది అంటాడు. ఘోరమైనటువంటి హృదయం వ్యాధి కలిగింది అని అంటాడు పిల్లలు. ఏ వ్యాధి అంటే పాపపు వ్యాధితో నింపుకున్నాడు. కాబట్టి మానవుని యొక్క హృదయము ప్రతి విధమైనటువంటి చెడుతనంతో నింపుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అక్కడ ప్రభు అంటాడు, మనుషుని అపవిత్ర పరచదు. ఏంటంటే నోట పడునది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుంచి వచ్చేదే మానవుని అపవిత్రపరుస్తుంది అని అంటాడు. నోట నుంచి రావాలి అంటే ఆ మాటలు కానీ ఆ తలంపులు కానీ హృదయంలో నిండి ఉండాలి పిల్లలు. అందుకనే ఈ యొక్క 18వ వచనము కూడా మనం గమనిస్తే, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుంచి వచ్చును అని అంటాడు. హృదయము దేనితైతే నీవు నింపుకొని ఉంటావో అటువంటి మాటలే నీ నోట నుంచి వస్తాయి. నీ యొక్క హృదయము పరిశుద్ధమైనటువంటి వాక్యంతో నింపబడితే, పరిశుద్ధమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి దయ, పరిశుద్ధమైనటువంటి సహవాసం కలిగిన స్థితిలో నీవు ఉంటే నీ నోట నుంచి కూడా అవే వస్తాయి. అలా లేని పక్షములో దురాలోచనలు కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారాలు కానీ, వేశ్య సంఘాలు కానీ, దొంగతనాలు కానీ, అబద్ధ సాక్ష్యాలు కానీ, దేవదోషంతో కనుక నీ హృదయాన్ని నింపుకుంటే ఆ మాటలే నీ నోటి నుంచి వస్తాయి. అవే నిన్ను అపవిత్రపరుస్తాయి అని అంటాడు. కాబట్టి మానవుడు దేనితో నింపబడ్డాడు అంటే ఈ లోక సంబంధమైన ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విధమైనటువంటి దురాలోచనలు కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారాలు కానీ, వేశ్య సంఘాలు కానీ, ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంతో నింపుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఏమాత్రము లేనటువంటి స్థితి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దానిని గ్రహించగలిగిన వాడెవడు? ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, పాప సంబంధమైనటువంటి వ్యాధి కలిగింది. పాప సంబంధమైనటువంటి విషయాలతో మానవుడు తన యొక్క హృదయాన్ని నింపుకున్నాడు. అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి స్థితిలో ఆ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు మానవుల్లో ఎవడు కూడా లేడు ఈ లోకంలో. నీ హృదయంలో ఏముందో నీవే గ్రహించగలవగలని, నీ హృదయంలో ఏముందో ఎదుటివాడెవడు కూడా గ్రహించలేడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హృదయ పరిశోధకుడు ప్రియులారా, ఆయన మాత్రమే మన యొక్క హృదయాలను పరిశీలించగలుగుతాడు. ఆయన హృదయాన్ని, మానవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, మానవుని యొక్క తలంపు ఏమై ఉన్నదో ప్రతిదీ కూడా పరిశీలించగలిగినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఆయనే నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసేవాడు. అందుకే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క హృదయాన్ని, ఘోరమైనటువంటి మోసకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ హృదయాన్ని పరిశుద్ధపరచాలనేటువంటి ఆలోచనతోనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకనే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు. రాతిలాగా ఉండిపోయినటువంటి నీ హృదయాన్ని, దేవుని యొక్క మాటకు ఏమాత్రం కూడా లోబడకుండా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత చేత నీ హృదయాన్ని నింపుకున్నావు కాబట్టి నీవు నిత్యమైనటువంటి నరకానికి పాత్రుడు. హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుడు చూస్తారు, కానీ హృదయ శుద్ధి లేనటువంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి వెలుపట ఉంటాడనేటువంటి సత్యాన్ని నీవు గమనించు. నీకోసమే నేను నా రక్తాన్ని చిందించాను. నీ హృదయాన్ని మార్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని కూడా ఎవరు గ్రహించలేరు అని అనుకుంటున్నావు, కానీ నీ యొక్క హృదయాన్ని పరిశీలించగలిగినటువంటి నేనున్నాను. దాని ప్రకారమే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాను అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రతిఫలము నిత్య జీవమా నిత్య నరకమా అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నప్పటికీ కూడా నా ఎద్దుకు వస్తే ఆ వ్యాధిని తీసివేసి దాన్ని శుద్ధి చేసి పవిత్రపరుస్తాను అని ప్రభు శ్రమిస్తున్నాడు. కాబట్టి ఆయన పాడైపోయినటువంటి హృదయాలను బాగు చేయడానికి లోకానికి వచ్చి ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి తిరిగి తనతో సహవాసం చేసుకోవడానికి, ఆయన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకనే ప్రభుకు ఉన్నటువంటి పేరు వాడైనటువంటి హృదయములను సరిచేసేటువంటి వాడు. కాబట్టి ఆయన వద్దకు వద్దాం, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం. ఆయన రక్తంలో కడగబడి తద్వారా కోల్పోయినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని
కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను తిరిగి పొందుకొని దేవునితో సహవాసం చేద్దాం. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తారు, దేవునితో సహవాసం చేస్తారు, దేవుని రాజ్యంలో నివసిస్తారు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచుకుందాం. ఈ లోకంలో ఏ సబ్బు కానీ ఏ క్షారం కానీ నీ హృదయాన్ని పరిశుద్ధపరచలేదు. దేవుని రక్తము మాత్రమే పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆ రక్తం వద్దకు వద్దాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, తద్వారా రాజ్యంలో చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మా హృదయాలను ఎరిగి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మా హృదయం ఎంత ఘోరమైనటువంటి మోసంతో చెడుతనంతో నిండి ఉన్నప్పటికీ శుద్ధి చేస్తానని వాగ్దానం చేసావు ప్రభా. కాబట్టి మీ యొద్దకు వచ్చి మా హృదయాన్ని పరిశుద్ధపరచుకొని మీరు వాక్యానికి లోపడే మెత్తటి మనసును కలిగించుకొని నేను మీ రాజ్యంలో చేరే బతుకు ప్రతిబడి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.